హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో ఆ యొక్క లిరికల్ కానీ యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్స్ కానీ అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా రైట్ సైడ్లో మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ లేదా ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ని పెట్టుకొని ఆ యొక్క లిరికలే కాదు మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకొని సేమ్ యాడ్ చూసుకోవాలి ఒక అద్భుతమైన లవ్ లిరికల్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో అయితే సాంగ్తో ప్లే చేశాను. అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నెక్స్ట్ లెవెల్ కంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ యొక్క మ్యూజిక్ కానీ ఇంట్రో కానీ. సో ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. గాయ్స్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అలాగే ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆలని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ అడెన్ ఫర్ ఆబ్జెక్ట్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసింటే చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్ని కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ చేయండి. సో వన్స్ యాడ్ చేశాక ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ని తీసుకొని మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ అదే ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ ర్యాక్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే ర్యాక్ చేసి నేను టిక్ మార్క్ను రైట్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు టైమింగ్ ఎక్కువ అవుతుంది కనుక నేను 20 సెకండ్స్ ఇచ్చాను. మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. సో నెక్స్ట్ లేయర్ మీరు టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు కపుల్స్కి సంబంధించిన ఒక ఇమేజ్ని అయితే ఫస్ట్ మీరు బ్యాక్గ్రౌండ్లో సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ ఇక్కడైతే నేను చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నేను ఒక ఫోటోని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. సో ఈ విధంగా నేను ఈ లెవెల్లో పెట్టేసి కొద్దిగా యానిమేషన్లో నేను ఇలా ఒక సైడ్ అనేది పెట్టుకుంటున్నాను. సో మీకు ఇష్టం వచ్చిన చోట మీరు పెట్టుకొని ఈ యొక్క ఇమేజ్ని ఫస్ట్ నేను ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్కును రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక రెడ్ బార్ లాంటి ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ ఆల్మోస్ట్ అయితే నేను ఒక వీడియోలో అయితే యూజ్ అయితే చేశాను. సో మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే క్రాపింగ్ అనే ఆప్షన్ కొద్దిగా ఈ యొక్క ఇమేజ్ని ఈ విధంగా మనం క్రాప్ అనేది చేసుకోండి. సో అది ఒక లేయర్ లాగా వస్తుంది చూడండి, ఈ విధంగా వస్తుంది. ఓకే, సో వన్స్ వచ్చేసాక ఇలా మనకు ఒక సైడ్ యానిమేషన్లో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్, క్రాపింగ్లోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి సేప్లోకి వచ్చేసి ఫస్ట్ వన్ నేను ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఫీజర్ మనకు ఇలా ఫుల్ వరకు డ్రాగ్ అనేది చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సేమ్ ఇది కొద్దిగా జూమ్ అయితే చేయండి. సో ఈ విధంగా పెట్టేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇప్పుడు లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి సో లిరికల్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది మూమెంట్. ఓకే, సో ఇలా మనకు కొద్దిగా రొటేట్ అనేది తగ్గించేసి కరెక్ట్ అందులో పెట్టేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో ఇంకా మనకు యానిమేషన్లో ఏదన్నా లిరికల్ ఎక్కువగా మనకు కలర్స్ కనిపిస్తే సేమ్ క్రాపింగ్లోకి వచ్చేసి కొద్దిగా ఆ యొక్క కలర్ మీకు ఏదైతే ఉందో ఆ యొక్క కలర్ని ఇలా రిమూవ్ చేసేసి టిక్ మార్క్ను ఇవ్వండి. సో లిరికల్కు ఉన్న సాంగ్ అయితే నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేను మ్యూట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఎవరి ఇమేజ్ అయితే అంటే బ్యాక్గ్రౌండ్లో నేను చెప్పాను కదా
ఎవరు ఇమేజ్ అయితే సెలెక్ట్ చేయాలంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సపోజ్ నేను ఈమె ఫోటోని తెచ్చేసి కొద్దిగా కింది స్క్రోల్ చేస్తే నాకు క్రాపింగ్ అని ఆప్షన్, కొద్దిగా కింద యానిమేషన్లో క్రాపింగ్ అని ఇచ్చేసి సేమ్ అదే ఇమేజ్ మీరు టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీరు ఇచ్చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సో ఈ విధంగా ఈ యొక్క ఇమేజ్ నేనైతే ఇలా ఎండ్ వరకు డ్రాగ్ అనేది చేసేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఆల్ఫా అని ఆప్షన్ ఉంటుంది. వన్స్ ఆల్ఫాలోకి వచ్చేసి కొద్దిగా యానిమేషన్లో ఈ విధంగా తగ్గించేసేయండి. ఓకే, సో మినిమం ఒక 65 అలా పెట్టేసి నేను టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి ఎండ్ వరకు డ్రాగ్ చేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు ప్లే చేసుకోండి. చూడండి మన యొక్క లిరికల్ యానిమేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది అండ్ ఫోటోస్ ఆ విధంగా వస్తాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక బటర్ఫ్లై గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ అనేది చేసి సో ఇలా మనకు ఫుల్ వరకు ర్యాక్ చేసి ఆ యొక్క ఏదైతే ఉందో దానికి ఉన్న సాంగ్ ఏదో మ్యూట్ చేస్తున్నా. సేమ్ అదే బటర్ఫ్లై మీరు టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంది. వన్స్ క్రోమాకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేసి 28లోనే మినిమం ఒక 34 పెట్టేసి ఇది 65 అలా మనకు మినిమం ఒక 55 ఆర్ 60లో పెట్టేసి టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఇప్పుడు ప్లే చేసుకోండి. ఒకసారి చూడండి యానిమేషన్ మనకు మూమెంట్ ఈ విధంగా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ యొక్క బటర్ఫ్లై ఎఫెక్ట్. ఓకే, సో ఇక్కడతో బటర్ఫ్లై ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక పార్టికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క పార్టికల్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో టెంప్లెట్ కూడా సాంగ్ నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ప్లే చేసుకుని ఆ యొక్క పార్టికల్ ఎఫెక్ట్లు మూమెంట్ ఈ విధంగా ఉంటుంది. సేమ్ ఇంకా లాస్ట్ ఫైనల్గా లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ చెప్పాను కదా ఇంకా లాస్ట్ ఫైనల్గా ఒక నేను బ్యూటిఫుల్ మెమరీస్ అనే టెక్స్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసి కొద్దిగా మనకు యానిమేషన్లో మీరు ఇలా ఒక సైడ్ పెట్టుకోండి, మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకొని సో ఇలా నేను కింద యానిమేషన్లో ఇచ్చేసి కరెక్ట్ ఈ యొక్క ఇమేజ్ను కూడా నేను వీడియో మనకు ఎండ్ వరకు అనేది ర్యాక్ అనేది చేస్తున్నాను. ఓకే, సో మీరు కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ అనేది చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఒకసారి ప్లే చేసుకోండి. చూడండి గాయస్ ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ ఆ యొక్క లిరికల్ మన యొక్క ఫొటోస్ పార్టికల్ ఎఫెక్ట్ చాలా అంటే చాలా కిరాక్గా ఉంది. ఓకే, సో ఇంకా అన్ని కంప్లీట్ అయిపోయి ఇంకేంటి వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతున్నాయి ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ మీ అందరికీ నచ్చింది కూడా నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తున్నాయి, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.